పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ఆక్వా సంస్థలపై రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న ఆక్వా ల్యాబ్ను ఆధునీకరిస్తామని రఘురామకృష్ణంరాజు అన్నారు. 33% ప్రోటీన్లతో ఉన్న ఫీడ్ను 62 రూపాయలకే రైతులకు అందజేస్తామని వెల్లడించారు. మస్తాందారు చక్కటి సూచనలే కాకుండా కార్యోన్ముఖంగా ఏమేమి చేయాలి, ఫీడ్ ప్రైసెస్ని మీరే పారదర్శకంగా చేసుకునేలాగా ఒక ప్లాంట్ ఇస్తానంటాం. అలాగే సీడ్ క్వాలిటీ విషయంలో మరొక ల్యాబొరేటరీ కూడా సహకరిస్తానని చెప్పడం, మంచి అత్యాధునిక ల్యాబొరేటరీ. అలాగే కలెక్టర్ గారితో ఏదైతే కృషి విజ్ఞాన కేంద్రంలో గతంలో ఒక 4 కోట్లు ఖర్చు పెట్టి నిరుపయోగంగా ఉందో దాన్ని కూడా మళ్ళీ తిరిగి వీలైనంత తొందరగా వాడకంలోకి తీసుకురావటం, అక్కడ హ్యాచరీలో టెస్ట్ చేసి తెచ్చినప్పటికీ కూడా కంపల్సరీగా మళ్ళీ సీడ్ స్టాక్ చేసి ముందు తిరిగి పరీక్ష చేయటం, ఖచ్చితంగా ఇది అమలు అయ్యేలాగా చూసుకుంటే మనకి ప్రొడక్టివిటీ పెరుగుతుంది. డిసీజ్ ఏదైనా ఉంటే ఆ స్టేజ్లోనే కంట్రోల్ అవుతుంది. హ్యాచరీ వాళ్ళని కూడా మళ్ళీ తిరిగి ఆ సీడ్ పాడైతే మరి వాళ్ళే కాంపన్సేట్ చేసే విధంగా తిరిగి వాళ్ళు సీడ్ ఇచ్చేలాగా, అంటే సీడ్లో కూడా నష్టపోకుండా, ఫీడ్లో కూడా ఎటువంటి నష్టం రాకుండా 33% ప్రోటీన్తో 62 రూపాయలకే, ఇప్పుడు 82 రూపాయలకి డీలర్ ప్రైస్ 36% ప్రోటీన్ తోటి ఉన్నది ఉంది. మనం వేసే డెన్సిటీకి 33% ప్రోటీన్ సరిపోతుంది. కానీ దానివల్ల 20 రూపాయలు అంటే ఓవరాల్గా ప్రొడక్షన్ కాస్ట్లో మనకి ఆల్మోస్ట్ 30-35 రూపాయలు కిలోకి కలిసి వస్తుంది.